హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏమండో ఇది విన్నారా? బిగ్ బాస్ ఏం చేశాడంటే ఓటింగ్ అనేది కంప్లీట్గా తీసాడు. అంటే ఇక ఆడియన్స్తో ఈ షోకి సంబంధం లేదనమాట. ప్రజెంట్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ వీక్స్ మేబీ. సో ఆడియన్స్ ఓటింగ్ లేకుండా అంతా ఇంట్లోనే ఫ్యాన్ వార్స్, బయట ఫ్యాన్ ఆర్మీలు, ఎడావిడ ఏమీ లేకుండా హౌస్కి సంబంధించిన ప్రతి పెద్ద నిర్ణయం, చిన్న నిర్ణయం ఏదైనా సరే హౌస్లో ఉన్న ఇంటి సభ్యులు హౌస్లోనే జరిగిద్ది. బయట ఫ్యాన్స్తో ఓటింగ్తో ఏమీ సంబంధం లేదు. మేబీ ఫినాలేకి ఫైనల్గా ఎవరు మిగులుతారో వాళ్ళకి ఏమైనా ఆడియన్స్ ఓటింగ్ పెడతాడేమో, కానీ ప్రజెంట్ నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు అన్ని హౌస్లో డెసిషన్స్ తీసుకుంటారంట. ఇది అసలు షాకింగ్. ఈ ఐడియాని ఎవరిచ్చారో కానీ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. అసలు బిగ్ బాస్లో ఉన్న మజానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గేమ్ ఆడియన్స్ కంట్రోల్లో ఉంటుందని ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మనకి కోరుకున్నోడిని మనం ఎలిమినేట్ చేయొచ్చు, మనకు కోరుకున్నోడిని మనం హౌస్లో ఉంచవచ్చు అని చెప్పి ఫీల్ అయ్యి దానికోసం అంటే మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికనో మిగతా వాళ్ళని డౌన్ చేయడానికి అని చెప్పి కామెంట్స్ చేసుకుంటా షో మొత్తం చూసుకొని రీల్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అడావిడి చేస్తూ ఉంటారు పబ్లిక్. అలాంటిది ఆ ఫ్లేవర్ని కనుక మీరు బయట తీసేస్తే ఇంకేముంటుంది షోకి అడావిడి? ఇట్స్ లైక్ అనదర్ షో కదా. మేబీ ఇట్స్ లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అంతకు మించి ఏముంది? ఇంకా అందరూ హౌస్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళే నామినేషన్లు చేసుకుంటారు, వాళ్ళే ఎలిమినేషన్ చేసుకుంటారు. బయట ఆడియన్స్తో సంబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే రివ్యూస్ కూడా అవసరం లేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే రివ్యూస్ మనం ఈ రోజు ఇలా జరిగిందని చెప్తే ఆడియన్స్ ఎవరైనా ఓటేసే వాళ్ళు ఉంటే మీరు పలానా కంటెస్టెంట్కి ఓటేద్దాం అనుకున్నా ఓకే, అందరూ ఒపీనియన్లు కూడా అలాగే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి దేనికైనా సరే ఒక షో మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏముంది? ఆ ఫ్లేవర్ని బయట తీసేశారు. మీరు లోపల ఆడుకునే దానికి బయట నుంచి చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇది ఒక ఇంక రియాలిటీ షో ఏముంది ఇందులో? సో యాక్చువల్గా అయితే షో బిగ్ బాస్ కంట్రోల్ ఉంటుంది. బట్ బయట నుంచి ఆడియన్స్ అలా ఫీల్ అవ్వరు. మా కంట్రోల్ ఉంది, మేము కోరుకున్నోడు లోపల ఉంటాడు, మేము కోరుకున్నోడు ఆడతాడు, మేము కోరుకునేవాడు బయటికి వెళ్ళిపోతాడు అనుకుంటూ ఉంటారు. సో తీసేసిన తర్వాత ఆడియన్స్ షోరూమ్ తీసేసిన తర్వాత ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ మొత్తాన్ని పట్టి తీసి బయటపడేశారనమాట. సో ఇక్కడ నుంచి షో ఎలా ఉంటుంది ఏంటన్నా చూడాలి. నాకు తెలిసి ఎంత అడౌట్ ఉంటుందా, ఎంత డిస్కషన్స్ ఉంటాయా. సో ఏదైనా ఎలిమినేషన్ జరిగినా, ఏదైనా నామినేషన్ జరిగినా టెన్షన్గా ఉంటుంది. ఓకే, ఈ కంటెస్టెంట్ నామినేషన్లోకి రాలేదనో, ఈ కంటెస్టెంట్ వచ్చాడనో. ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎలా ఆడతారంటే, ఈడిపోయినా నాకు సంబంధం లేదు, నా గేమ్ నాది, నేను బయట ఉన్న ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి అన్న విధంగా ఆడతాడు. ఇప్పుడు నుంచి అలా ఆడ్డు. హౌస్లో మెజారిటీ ఇంటి సభ్యులు వాడికి సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దేనికైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేదంటే బయటికి పంపించేయాలనుకున్నప్పుడు, లేదంటే ఎవడైనా కెప్టెన్ అయ్యి ఆడికి పవర్స్ ఉన్నప్పుడు, సో వాడు నన్ను ఎక్కడ పంపించేస్తారన్న భయంతో నేను అందరినీ, నాకుతాను కాదు కానీ అందరినీ ఇంప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఈ హిందీలో అది యాషీస్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి, డబ్బింగ్ ట్రాన్స్లేషన్. సో అందరినీ మనం మచ్చిక చేసుకుంటా, ఇంక అందరినీ పొగుడుకుంటా, అందరినీ కాకపట్టుకుంటా, గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటా, పెద్ద గ్రూప్లో ఉండేటట్టు, ఎక్కువ ఓట్లు మనకు పడేటట్టు, ఎవడు కెప్టెన్ అవుతా మనకు మంచిదో వాడిని కెప్టెన్ చేసుకుంటా ఉంటే అప్పుడు మనం హౌస్లో సర్వైవ్ ఉంటాం. అది మన ఆడిని ఆడపోయిన పర్లా. సో వాడు చెప్పినట్టు చేసి వీడు చెప్పినట్టు చేస్తే మనం ఉంటాం, లేదంటే మనం వాడు వద్దు అనుకుంటే బయటికి వెళ్ళిపోతాం. సో హౌస్లో గ్రూప్స్ అయిపోతాయి. ఇది ఒక కొత్త రకమైన ఆట. సో ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ లెట్స్ సీ. బిగ్ బాస్ అయితే ఆ డెసిషన్ తీసుకున్నారు. అది ఈరోజు అసలు మెయిన్ షాకింగ్ విషయం. అంటే నిన్నే జరిగిందిలేండి, నిన్నే బయటకు వచ్చింది. బట్ మనకి ఈరోజు ఎపిసోడ్లు వేసారు, మన ఎపిసోడ్లో చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా షో ఒకరోజు జరుగుతుంది, లైవ్ అయిపోతుంది, లైవ్ తర్వాత రోజు అసలు ఎపిసోడ్కి సంబంధం లేకుండా లైవ్ అయిపోవటం వల్ల ఇలా ఉంది. మందే బాగుంది యాక్చువల్గా. ఏ రోజు లైవ్ ఆ రోజు చూసుకుంటా ఆ రోజు ఎపిసోడ్ వస్తుంది, లైవ్తో కనెక్ట్ అయ్యి ఎపిసోడ్ వస్తుంది. ఇది ముందు రోజు లైవ్ అయిపోయి తర్వాత రోజు ఎపిసోడ్ రావడం కొద్దిగా డిస్కనెక్టెడ్గా ఉందన్నమాట. ఎందుకంటే విషయాలన్నీ లీక్ అయిపోతున్నాయి, ముందే వచ్చేస్తున్నాయి. ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు ఆ ఎంతూజియాజం పోతుంది. ఎనీవే, సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ హెడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి దాని పేరు మార్చారు. కెప్టెన్సీ టాస్క్ అనేది ఇప్పుడు దాన్ని మార్చారు. సో ఈ హెడ్ ఆఫ్ ది టాస్క్ ఎవరు కెప్టెన్ అవ్వాలి, హౌస్ కెప్టెన్ అని జరిగినప్పుడు ఇందులో జరగని గొడవ లేదు, ప్రతి ఒక్కళ్ళ మధ్య గొడవ జరిగింది. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఫైట్ ఈ సీజన్లోనే కొద్దిగా పెద్ద ఫైట్ అనిపించింది ఏంటంటే సాయి కేతన్ వర్సెస్ లవకేష్ కటారియా. సో వీళ్ళిద్దరిలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్. అర్మాన్ చివరికి కెప్టెన్ అయ్యాడు, ఇది కూడా నిన్న తెలిసిన విషయమే. ఈరోజు ఇంకా అసలు అర్మాన్ ఎవరు నామినేట్ చేసాడు, ఏం జరిగింది మొత్తం వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసినా కూడా ఆ ఎంతూజియాజం అనేది మళ్ళీ తగ్గిపోతుంది. ఎనీవే, సో ఎపిసోడ్ వరకు మాట్లాడుకుందాం. సాయి కేతన్ వర్సెస్ ఈ లవకేష్ కటారియాలో ఎవరిది తప్పు, ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, ఏంటి ఇవన్నీ దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపు సోల్ జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి చెప్పాడనమాట, మీ ఫ్యాన్ ఆర్మీలు ఇవన్నీ ఇంకా మడిచి లోపల పెట్టుకోండి, ఇంకా వాటితో సంబంధం లేదు, ప్రతిదీ ఈ హౌస్లోనే డెసిషన్ ఉంటుంది. సో ఏదైనా సరే ఈ హౌస్లోనే చూసుకోవాలని. అప్పుడు మెజారిటీ ఓటింగ్ ఎట్టుండాలి
అన్నది అంటే ఎవరిది పెద్ద గ్రూప్ అయితే వాళ్ళది, ఏ గ్రూప్కి సంబంధించిన కెప్టెన్ అయితే వాళ్ళు చెప్పినట్టు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. ఇందులో సింపుల్ టాస్క్, మనకి కొండలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి టాస్క్ అనమాట. హౌస్లోకి ఒక దయ్యం వచ్చింది. సో ఆ దయ్యాన్ని కంట్రోల్లో ఉంచాలి అని చెప్పి వాళ్ళకి ఒక లిక్విడ్ ఒకటి ఇచ్చారనమాట. ఒక్కొక్కళ్ళ లిక్విడ్ వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు అర్మాన్ సంబంధించిన లిక్విడ్ రణ్వీర్కి ఇచ్చారు, నేజ్కి సంబంధించిన లిక్విడ్ సనా మక్బుల్కి ఇచ్చారు. అలా ఒకళ్ళకి ఇచ్చారనమాట. బజర్ మోగిన ప్రతిసారి, బజర్ లేదు కానీ ఆ దయ్యం సౌండ్ వచ్చిన ప్రతిసారి వెళ్ళి ఎవరో ఇద్దరు కంటెస్టెంట్స్ అందులో పోసేయాలి. అంటే వాళ్ళు రేస్లోంచి బయటికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నా దగ్గర అర్మాన్ ఉంది, నేను పోసానంటే అర్మాన్ కెప్టెన్సీ రేస్లోంచి బయటికి వెళ్ళిపోతారు. అలా బజర్ మోగిన ప్రతిసారి ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. చివరికి అక్కడ 4 మిగులుతారు. ఎవరో 4 అంటే రణ్వీర్, సాయి కేతన్ రావు, సనా సుల్తాన్ అండ్ అద్నాన్ షేక్. ఈ అద్నాన్ షేక్ దగ్గర ఎవరిది ఉందంటే లవకేష్ కటారియాది ఉంది. బిగ్ బాస్ టీము లోపలికి పంపించినప్పుడు నేను ఇదే మొన్న అనుకున్నా, సేమ్ అదే జరుగుతుంది. అద్నాన్ లోపలికి వెళ్తే అద్నాన్ వర్సెస్ లవకేష్ కటారియా చాలా గట్టిగా గొడవలు అవుతాయి, చించేస్తాడు, కుమ్మేస్తాడు అనుకుంటే ఏం లేదు. సో ఈయన కూడా వెళ్ళి అందులో కలిసిపోయాడు. రణ్వీర్ శౌర్య కూడా ఇదే మాట చెప్పాడు. ఈయన బయట ఏదైతే చెప్పి లోపలికి వచ్చాడో, అంటే లోపలికి హౌస్లోకి రావడానికి ఆ లోపల ఉన్న మాకు ఆ వ్యక్తులతో మాకు ఇది హిందీ బిగ్ బాస్లో ఇది ఒక స్ట్రాటజీ, చాలామందికి తెలిసే ఉండదు, చాలా సీజన్స్ నుంచి వస్తుంది అనమాట. హౌస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి మనకి ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళ హౌస్లోకి వెళ్ళిన తర్వాత గొడవలు నీళ్ళు బయట పెడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి హౌస్లోకి వెళ్ళడానికి, సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో వీళ్ళకి గొడవలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఏదైతే చెప్పుకున్నాడు అయినా లోపలికి వచ్చిన తర్వాత ఏం లేదు, అందరు కలిసిపోయారు. సనా మక్బుల్ కూడా తన లాగేసుకుంది వాళ్ళ దాంట్లోకి అని చెప్పి రణ్వీర్ శౌర్య చెప్తా ఉన్నాడు. సో లవకేష్ కటారియాకి అద్నాన్కి పడినప్పుడు అద్నాన్ ఏంటి అంటే ఏసీహెచ్ కదా అని చెప్పి అర్మాన్ అంటూ ఉంటాడు అనమాట. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కొంచెం పెద్దదైపోయింది. ఇందులో సనా సుల్తాన్ ఏంటి అంటే, యాక్చువల్గా అయితే సనా సుల్తాన్ని ఇక్కడ చాలామంది అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అమ్మాయి అంత చివరి వరకు హోల్డ్ చేసిద్దని. తను నైస్ది పట్టుకుని ఉందన్నమాట లిక్విడ్. సో నైస్ని కెప్టెన్ చేద్దామని. సో తనకి అప్రిషియేషన్ రాలేదు కానీ చివరికి తిట్లే వచ్చినాయి, దాని గురించి మాట్లాడుకుందాం. సో తను నైజ్ది పట్టుకొని అలాగే ఉంది, నేను నైజ్ని కెప్టెన్గా చేయాలనుకుంటున్నాను, నైజీని. సో అలాగే ఉంది. ఈ గొడవలు ఏమైనాయంటే, ఫస్ట్ రణ్వీర్ వర్సెస్ సనా మక్బుల్ గొడవ జరిగింది. సనా మక్బుల్ ఆల్రెడీ కెప్టెన్ అయినా కూడా మళ్ళీ కెప్టెన్ అవ్వడానికి ట్రై చేసింది అని చెప్పి వీళ్ళ పాయింట్. కెప్టెన్ అవ్వని వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అంటే ఎందుకు అవ్వకూడదు, అవ్వచ్చు. సో ఇదే పాయింట్ సనా మక్బుల్ కూడా, ఇది నా డిటర్మినేషన్, నేను ఎవరితో అయినా సరే, అది కృతిక దగ్గరికి వెళ్ళి కృతిక దగ్గర తన లిక్విడ్ ఉందనమాట, తను కొంచెం దండం పెట్టి నన్ను కొంచెం నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అది అంది. అక్కడ ఉన్న కాంపిటీషన్లో అవ్వదు, బట్ స్టిల్ తను ట్రై చేసింది. సో దాన్ని వీళ్ళు కామెంట్ చేశారనమాట. సో ఇక్కడ ఒక మాట అనేసుకున్నారు. ఈయనేమో నాగిన్ పాము కళ్ళు నీవి అంటే ఈ నీవి మొసలి కళ్ళు అని చెప్పి కొంచెం గట్టిగా అనుకున్నారు. ఎందుకో సనా మక్బుల్ అంటే రణ్వీర్కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తను గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది, వాళ్ళందరినీ వాడుకుంటుంది, ఫ్రెండ్షిప్ని వాడుకుని తనకి ఎక్కడికి డిస్కనెక్ట్ అయిందంటే, నేను ముందుకెళ్ళడానికి ఎవరినైనా తొక్కేస్తాను అంటే ఎవరైనా యూస్ చేసుకుంటాను అన్న పాయింట్ ఆయనకి ఎక్కలేదనమాట. సో ఇది హౌస్ అందరూ కలిసి ఉండాలనో లేదంటే ఇంకోటనో మరి ముందుకెళ్ళడానికి స్వార్థంగా ఉందనో కానీ ఆ పాయింట్ మాత్రం తనకు నచ్చలా. అక్కడి నుంచి వాళ్ళిద్దరు డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళిద్దరిది ఫైట్ అయింది. దాని తర్వాత అద్నాన్ది అర్మాన్ది ఇక్కడ ఏమైందంటే, సనా సుల్తాన్ లైజ్కి సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పి ఈ లోపల వీళ్ళిద్దరికి గొడవ అవుతా ఉందన్నమాట. అద్నాన్కును అర్మాన్కి గొడవ అవుతా ఉంటే అర్మాన్ బయట విషయాలు వీళ్ళు మాట్లాడేసుకున్నారు. అద్నాన్ బయట విషయాలు తీసుకొచ్చాడు, అర్మాన్ కూడా బయట విషయాలు తీసుకొచ్చాడు. వీళ్ళకి కేసులు ఉన్నాయి. అర్మాన్కి ఒక కేసు ఉంది, చాలా చెత్త కేసులు ఉన్నాయి. అలాగే అద్నానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే అద్నాన్ని బయట కొట్టారు అని చెప్పి అలాంటి టాక్స్ కూడా ఉన్నాయి. సో ఆ మాటలు బయట నుంచి వచ్చిన మాటలు వీళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. సనా సుల్తాన్ ఏదో చెప్పబోతా ఉంటే ఇక్కడ నాకేం తప్పుగా అనిపించలే. మరి అర్మాన్ ఏమన్నాడంటే, నీ నోట్లోంచి మంచిగా ఉండదు, నువ్వు మాట్లాడొద్దులే అని అన్నాడు. సో దానికి నైజ్ అద్నాన్ స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు నాకు అర్థం కాదు. ఆయన అన్నదాంట్లో అంత ఆవిడనేం తిట్టేలేదు, కొట్టేలేదు, ఏం అనలేదు. సో సనా సుల్తాన్ స్టాండ్ తీసుకున్నారు. అది వాళ్ళ తనకి స్టాండ్ తీసుకోవటం కన్నా ఈయన ఎక్కడ కెప్టెన్ అయిపోతాడు, నేను ఎక్కడ కెప్టెన్ అవునన్న దాని మీదే ఆ గొడవ ఫైట్ జరిగినట్టు నాకు అనిపించింది. బట్ మొత్తానికి మళ్ళీ అద్నాన్ నోట్లోంచి బయట మాటలు వచ్చినాయి. వచ్చిన తర్వాత బిగ్ బాస్ కూడా, ఈ హిందీ బిగ్ బాస్ అసలు వెరైటీగా ఉన్నాడు. ఏ విషయంలో పొగుడతాడు, ఏ విషయంలో తిడతాడో అర్థమే కాదు. అద్నాన్కి ఏం చెప్పాడంటే, అద్నాన్ నీ దగ్గర ఎవరిదో ఉంది లిక్విడ్ అన్నాడు. అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సార్ నా దగ్గర ఇలా లవకేష్ కటారియా ఉందంటే వెళ్ళిపోసి అన్నాడు. ఈయన కూడా వెళ్ళిపోస్తాడు. ఈయన ఇంకా తింగరాడు. ఈయనకి అసలు ఏం అర్థమవుతుందో అర్థం కావట్లేదా, ఎందుకు వచ్చాడు, నిన్న దొబ్బించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఈ రోజు తిట్టించుకున్నాడు. చూసేవా లవకేష్ అసలు ఎందుకని కూడా అడగకుండా పోస్తాడంటే, అదేంది సార్ మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు, మీరు పెద్దోళ్ళు, మీ డెసిషనే శిరోధార్యం అని చెప్పి నేను పోస్తే మళ్ళీ ఇలాగంటారు. అంతే బాసు, పోస్తే అలాగంటారు, పొయ్యకపోతే ఇలా అంటాడు. ఏదైనా ఆయన అనాలనుకుని ఫిక్స్ అయిందా అంటాడు. బట్ అదే ఇదిగా మనం అడగాలి కదా, ఎందుకు పోయమంటున్నావు ఏంటి అని చెప్పి. నీకు పోయండి నేను చెప్తాను అంటాడు. సో ఎందుకు పోయిచ్చాడంటే బిగ్ బాస్ భలే రీజను. నీకు నిన్న చెప్పా, నీకు మొన్న చెప్పా,
బయట విషయాలు మాట్లాడొద్దని చెప్పి నువ్వు మళ్ళీ మాట్లాడావు, నీలాంటి వాడికి ఇలాంటి గేమ్లో ఉండే అర్హత లేదు అని చెప్పి పోయిచ్చాడంట. ఎలిమినేట్ అయింది ఎవరు? లోకేష్ కటారియా. అద్నాన్ బయట విషయాలు మాట్లాడితే శిక్ష లోకేష్ కటారియా పడింది. ఇది ఎక్కడ లాజిక్ రా? దానికి మళ్ళీ బిగ్ బాస్ సారీ చెప్పాడు లోకేష్ కటారియాకి, సారీ లోకేష్, సో ఇలా చేయాల్సి వచ్చిందని. సో బేసికల్గా లోకేష్ని ఎలిమినేట్ చేద్దాం రేస్ నుంచి అనుకున్నాడు. అసలు లోకేష్ ఫస్ట్ ఎలిమినేట్ అవుతాడని చెప్పి అద్నాన్ చేతికి ఆ సిఎస్ఐ ఇచ్చాడు. ఈ అద్నాన్ ఏమో వేయకుండా ఉంచాడు. అద్నాన్ వేయకుండా చివరిదాకా కొంచెం లోకేష్ని కెప్టెన్ చేస్తాడంటే కాదు, చేయడు మ్యాక్సిమం నాకు తెలిసి అయితే. బట్ దాన్ని ఏంటంటే అవతల అవ్వకూడదు. నైజ్ కూడా తన ఫ్రెండే, నైజ్ అవ్వాలి. నైజ్ వర్సెస్ లోకేష్ వస్తే లోకేష్ని తీసేసి నైజ్ని చేద్దామని చెప్పి ఆ థాట్ ప్రాసెస్లోనే ఉండుంటాడండి ఎంత కలిసిపోయినా కూడా. సో దానికోసం ఆయన తిట్టి లోకేష్ కటారియాని ఎలిమినేట్ చేశాడు. బిగ్ బాస్ లోకేష్ తీసేద్దాం అనుకుని తీసాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు అంటే సాయి కేతన్, సనా మక్బుల్, రణ్వీర్ దగ్గర అర్మాంద్ ఉంది, సనా సుల్తాన్ దగ్గర ఏమో నైజ్ది ఉంది, సాయి కేతన్ దగ్గర ఏమో కృతికాది ఉంది. సాయి కేతన్ కూడా బాగా ఆడినట్టు గేమ్, కృతికాది పడేయకుండా అలాగా నుంచొని ఉన్నాడు. ఎందుకంటే కృతికాని అలాగో చేయరని తెలుసు, బట్ అలా నుంచొని గేమ్ చివరిదాకా తీసుకెళ్దాం ఏదైతే అదే అయిద్దని చెప్పి అలా ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు ఉన్న తర్వాత బిగ్ బాస్ బాబు మీరు డిస్కస్ చేసుకొని చెప్తారంటే మా ముగ్గురు అలోన్గా డిస్కస్ చేసుకుంటాం అంటే మిగతా అందరిని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇక్కడ సనా సుల్తాన్ ఏమంటుందంటే సాయికి బాగా కాలిన విషయం ఇది. ఏంటి అంటే నువ్వు నా గురించి స్టాండ్ తీసుకోవాలా, వాళ్ళు తీసుకున్నారంటే అసలు స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ రాలేదు, అసలు ఏమన్నాడు నాకు అర్థమే కాలేదంటే ఆయన వదిలే అని. నీకోసం ఎంత స్టాండ్ తీసుకున్నాడు తెలుసా అమ్మ, అసలు ఆయన స్టాండ్ తీసుకోకపోతే నువ్వు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయేదానివి. సో ఆ విషయం నాకు తెలియదు అనమాట. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయి తన కోసం తన బాహర్వాల్ అనే పోస్ట్ని త్యాగం చేసి సనా సుల్తాన్ని కాపాడాడు సాయి కేతన్. ఇక్కడ సాయి కేతన్ రాకి గట్టిగా కాలింది. ఇది గుర్తుంచుకోండి, ఎన్ని మైండ్లో పైలప్ అయినాయి అనమాట. తనకి ఏదైతే బిగ్గెస్ట్ ఫైట్ జరిగిందో దానికి రీజన్స్ ఇవన్నీ. నెక్స్ట్ బిగ్ బాస్ వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇదిగా ఉన్నారు. అర్మాన్ లిటరింగ్ దగ్గర నుంచి వంట దాకా అన్నీ చేస్తూ ఉన్నాడు. నైజ్ ఎప్పుడు ఏది చేయడు అంటే తినేమంటది అంటే నైజ్కి ఏది ఇచ్చినా సరే, ఏ పని ఇచ్చినా సరే ఇమాందారి అంటే అన్నీ కంప్లీట్ చేస్తాడు, అఫీషియల్గా ఇచ్చినవన్నీ లీగల్గా ఇచ్చినవన్నీ అన్నట్టు. అంటే ఎక్స్ట్రా పనులు ఏమి చేయడని, ఈయనేమో ఎక్స్ట్రా పనులు చేస్తాడు. సో వీళ్ళు ఏ డిసిషన్కి రాలేకపోతున్నారు. కృతిక అనేది అవుట్ ఆఫ్ టాపిక్. సాయి ఎందుకునంటే జస్ట్ సనా సుల్తాన్ కన్విన్స్ చేద్దామని, నైజ్ అవ్వాలని లేదు. సాయికి నైజ్ అవ్వాలని ఎందుకు లేదు? నైజ్ సనా మక్బుల్కి ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉంటాడు. సాయికి సనా మక్బుల్ అంటే అసలు పడదు కాబట్టి నైజ్ అయితే సనా మక్బుల్కి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి, అసలు సనా మక్బుల్కి అడ్వాంటేజ్ అవ్వకూడదని చెప్పి నైజ్ అవ్వకూడదు అని చెప్పి సాయి. సో ఇది వీళ్ళు ముగ్గురిద్దరికి తెగట్లేదని చెప్పి బిగ్ బాస్ ఏమంటారంటే సరే మీ ముగ్గురిది తెగట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకా మీకు రేషన్ ఇవ్వను, ఈ వారం రేషన్ రాదు అన్నాడు. రేషన్ రాదనగానే సనా సుల్తాన్ కంగారు పడిపోయి సరే నేను నైజ్ త్యాగం చేసేస్తాను, మీరు అర్మాన్ని చేసుకోండి కానీ రేషన్ ఆపద్దు ఉంది. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ కూడా గుడ్, నువ్వు ఇంటి కోసం ఆలోచించి త్యాగం చేసావు గేమ్ని అని చెప్పి పొగడాలన్నా పొగడచ్చు, లేదంటే తిట్టాలని తిట్టేశాడు. అంటే ఇప్పుడు వరకా నువ్వు ఏదో ముండి పట్టి చేసింది ఏంటి, ఇదంతా నాతో బిగ్ బాస్ ఆడావు అని చెప్పి తిట్టేశాడు. ఈయన తిట్టడమే కాకుండా హౌస్ అందరినీ పిలిచి హౌస్ అందరినీ కూర్చోబెట్టి ఏమండి మీకు అసలు ఏం జరిగిందో తెలుసా, నేను వీళ్ళకి 2 ఆప్షన్లు ఇస్తాను, ఏంటి ఒక రేషన్ రాదని చెప్పంగానే వెంటనే నాకు ఒక సౌండ్ వినిపించింది. సనా సుల్తాన్ ఏమంటుందంటే సరే నేను త్యాగం చేసేస్తాను అర్మానే చేయండి అంది. అంటే 2 రకాల ఒపీనియన్లు ఉంటాయి, 2 రకాల మనుషులు ఉంటారు, వాళ్ళ క్లాస్ అనమాట. 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళేమో వాళ్ళు ఏమనుకున్నారో దాని మీద నిలబడి ఉంటారు, ఇంకోళ్ళేమో షో కోసం యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒకటి రణ్వీర్ షోరే, తను ఏదనుకున్నాడు తన ఒపీనియన్ అడిగి తన ఫ్రెండ్ కోసం నుంచొని ఉన్నాడు. సనా సుల్తాన్ అంటే యాక్టింగ్ చేసిందంట. పాప అమ్మాయి ఫేస్ చూస్తే అంత ఆలోచించాలి. అసలు అమ్మాయి అంతవరకు నుంచోవటమే చాలా గొప్ప అనిపించింది. సాయితో వీళ్ళందరితో ఆర్గ్యూ చేసి నుంచోని అనుకోవాలి, ఎందుకంటే ఈ అమ్మాయి ఆ బ్యాచే కదా, ఇచ్చేసిద్దులే ఎవరైతే ఏముందని చెప్పి ఇచ్చేసిద్దులు అనుకున్నా చెప్తే ఇవ్వలా, దానికి పొగడ్డం మానేసరి. ఎంత జరిగిన తర్వాత ఇక్కడ ఫైట్ జరిగింది, ఫైట్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఎంత జరిగిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ అందరికి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే నా డిసిషన్తో వెళ్తారా అంటే తన డిసిషన్ ఏంటి అంటే కెప్టెన్ ఉన్నాడు ఎవరు హౌస్కి రేషన్ రాదు అన్నది బిగ్ బాస్ డెసిషను. సనా సుల్తాన్ డెసిషన్ ఏంటి అంటే కెప్టెన్ అర్మాన్ అవుతాడు, అలాగే ఇంటికి రేషన్ వచ్చిద్దని. ఇప్పుడు మరి హౌస్ మొత్తం కలిసి ఒక సనా మక్బుల్ తప్పితే లోకేష్ కటారియా వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసేసి ఆ అర్మాన్ని చేసుకోండి ఏముందిలే ఇందులో హౌస్కి రేషన్ రావాలని. మరి వాళ్ళందరూ ఏంటి, సనా సుల్తాన్ తప్పైతే మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఉందిగా, ఇప్పుడు ఛాన్స్ ఉందిగా, మార్చే ఛాన్స్ సనా మక్బుల్ ఒక్కటే తను పట్టుకున్న దాని మీద ఉంది. రేషన్ బొక్క ఏదైతే ఏదైంది నాకు అనవసరం, అర్మాన్ మాత్రం కెప్టెన్ అవ్వకూడదని. సో అమ్మాయి అక్కడ నచ్చిద్ది, అమ్మాయి ఏదైతే నమ్మిద్దో ఏదైతే అనుకునిద్దో అమ్మాయి దాన్ని చివరికి తీసుకెళ్తుంది. మిగతా వాళ్ళు ఎవరు అలా కాదనమాట, వాళ్ళ డిసిషన్స్ మార్చుకుంటూ ఉంటారు. సో ఈ డిస్కషన్లో ఏమైంది అంటే సనా సుల్తాన్ నువ్వు ఎందుకు అగ్రీ చేసావు అంటే ఇంటికి రేషన్ రాదు కదా అంటే ఇంటికి రేషన్ రాకపోతే ఏమైంది, నువ్వెందుకు కాంప్రమైజ్ అవ్వాలి, వాళ్ళు అవ్వచ్చు కదా అని చెప్పి లోకేష్ వీళ్ళందరూ చెప్తామంటే
ఏముంది ఇందులో అని చెప్పి సాయికేతన్ కూడా మేము కూడా అదే తనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఏం కాదు ఎవరో ఒకళ్ళు చేయాలి కదా అంటే నువ్వు మాట్లాడొద్దంటే నువ్వు మాట్లాడొద్దని గొడవైంది, ఆర్గ్యుమెంట్ అయినప్పుడు సాయికేతన్ నోట్లోంచి ఫస్ట్ బూత్ వచ్చింది. ఈ సోషల్ మీడియా కల్చర్స్, ఈ రోస్టింగ్లు ఎన్ని వచ్చిన తర్వాత బూతులు మాట్లాడటం అనేది ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా నా సైడ్ ఈ రాకముందు నుంచి ఉందిలేండి, ఈ ఎంసీ బీసీ అని చెప్పి చాలా ఈజీగా నేర్చుకుంటారు. బీసీ అంటే సిస్టర్కి సంబంధించిన తిట్టు, ఎంసీ అంటే అమ్మకి సంబంధించిన తిట్టు, చాలా ఈజీగా అనుకుంటారు. ఢిల్లీ సైడ్ మేము అట్టున్నాను కాబట్టి ఇది వాళ్ళకు ఇన్ఫ్యాక్ట్ ఊత పదాలు అంటే వాళ్ళకి కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళకి మాటకు ముందు ఒక బీసీ, మాట తర్వాత ఒక బీసీ వస్తూ ఉంటుంది, అలా మనం తిడుతున్నట్టు కాదు, వాళ్ళకి వస్తూనే ఉంటుంది. అలా ఊత పదాల రేంజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట, ఆ కల్చర్ నుంచి వాళ్ళు బయటపడటం లేదు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఫస్ట్ ఈయన సాయికేతన్ రావు నుంచి ఫస్ట్ తిట్టు వచ్చింది, అది బీసీ అనే తిట్టు వచ్చింది అనమాట, సిస్టర్కి సంబంధించింది. అటు సైడ్ నుంచి ఆయన మదర్కి సంబంధించిన తిట్టు విసిరిన తర్వాత ఇంక ట్రిగ్గర్ అయిపోయి మీదకి వెళ్ళి ఏంట్రా నువ్వు అని చెప్పి ఇంకా దాని తర్వాత నుంచి అన్ని బీప్లే. సో వాళ్ళు తిట్టుకోవటం వీళ్ళు తిట్టుకోవటం, ఇంగ్లీష్లో వాళ్ళు ఆపిన వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే వాట్ ద ఎఫ్ యు ఆర్ డూయింగ్ సాయి 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 అని చెప్పి. సో అక్కడ ఒక డ్రామా నడిచింది. ఇక్కడ ఎవరిది తప్పు అంటే ఫస్ట్ బూత్ మాట్లాడింది అంటే నువ్వు ఎప్పుడైతే బూతులు తీసుకోలేవో అది ఎవరిదైనా అవునండి, అది సిస్టర్ దానికి బూతులు అని వచ్చిన తర్వాత దానికి ఇంకొక స్కేల్ అంటూ ఉండదు కదా. అంటే తల్లిని తిడితే తప్పు, సిస్టర్ని తిడితే తప్పు కాదు అన్నట్టు ఉండదు కదా. నీ నోట్లోంచి ఎప్పుడైతే ఒక బూత్ వచ్చిందో నీది ఫస్ట్ మిస్టేక్. నువ్వు ఎప్పుడైనా ఒకటి ఇచ్చావంటే ఇంకోటి తిరిగి తీసుకునే పొజిషన్లో కూడా ఉండాలి. నాకు తెలిసి వీకెండ్ కూడా ఇదే డిస్కషన్ అవుతుంది. సల్మాన్ ఖాన్ గారు ఉంటే కనుక సేమ్ ఇదే జరిగిద్ది. నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు తీసుకునే గట్స్ కూడా ఉండాలి. తీసుకునే గట్స్ ఉంటే నువ్వు, లేదంటే ఇవ్వద్దు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళు, పక్కింట్లో వాళ్ళు ఆడవాళ్ళ కాదు అని నువ్వు నేను మాత్రం వాళ్ళ సిస్టర్ అన్నాను, తను నా తల్లిని అన్నాడు, అలా ఉండదు కదా. ఎవరైనా ఆడవాళ్ళంటే ఆడవాలి. సో ఇచ్చావు, తర్వాత నీకు అది దానికన్నా లెవెల్ ఎక్కువ, ఓకే డిగ్రీ ఎక్కువ అనుకుందాం. సో వెళ్ళావు, తన మీదకి అరిచావు, ఓకే అదంతా యాక్సెప్టెడ్. ఇక్కడ వరకు కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకోటి కటారి అయితే భయపడ్డాడు, అది మాత్రం డ్యామ్ షూర్. సాయి ఆ ఫోర్స్కి వెళ్ళేపాటికి కటారి భయపడిపోయి అలా కాసేపు ఉండి నువ్వే నేను ఫస్ట్ ఇట్ అని చిన్నపిల్లలు అనిపించాడు. దాని తర్వాత సాయిని కంట్రోల్ చేయలేపారు వీళ్ళు. సో ఇక్కడ ఎవరికైనా తెలియదంటే ఏంటంటే సాయికి ఎందుకు అంత కోపం వచ్చింది, ఆ కోపంలో నిజం ఉందా లేదంటే కోపంలో మాత్రం నిజం ఉంది. ఎక్కడి వరకు అంటే సగం వరకు అయితే నిజం ఉంది. ఎందుకు అంటే తను సింగిల్ పేరెంట్ చైల్డ్ అనమాట. ఇది ఇంతకుముందు కూడా చెప్పాడు షోలో వచ్చిన రోజే. బాగా కొద్దిగా ఆ మ్యాటర్లో సెన్సిటివ్. సో వాళ్ళ మదరే ఉన్నారు, ఫాదర్ లేరు. మనకి ఎగ్జాక్ట్గా అంత ఎదిగా డివోర్స్ అయినాయో మరి ఏమైనా తెలియదు కానీ. సో తన సింగిల్ పేరెంట్ చైల్డ్, చిన్నప్పటి నుంచి వాళ్ళ మదరే పెంచారు కాబట్టి మదర్ కొంచెం ఇదిగా ఉంటారు. స్టార్టింగ్లో దీపక్ జీవితోనే ఎవరితో, దీపక్ గారితో, రణవీర్ షోరితో వీళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు. స్టేజ్ మీద కూడా కొంచెం చెప్పాడు ఆ స్టోరీ మనకి. సో దానివల్ల బాగా ట్రిగ్గర్ అయిపోయి మీదకి వెళ్ళాడు. ఇవన్నీ ఓకే, తీసుకోలేపాడు, వెంటనే తిట్టింది కాబట్టి యాక్సెప్టెడ్. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకు ఉన్న కోపాన్ని జస్టిఫై చేయొచ్చు కానీ దాని తర్వాత అదంతా నాకు ఎందుకు ఓవర్గా అనిపించింది. మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, నా ఒపీనియన్. నాకు చూసినప్పుడు ఎందుకు షర్ట్ తీసేసి అది చేసేసి నాకేమనిపించిందంటే మొత్తం అలాగే ఏం చెప్తాడు, 20 రోజుల నుంచి ఇక్కడ ఎక్కేసాడు, నాకు ఇక్కడ కోపం తెప్పిస్తున్నాడు, చిరాకు తెప్పిస్తున్నాడు, ఇలాంటి వాళ్ళు నా సైట్లో పనులుగా పెట్టుకుంటాను అది అని. అదంతా నాకు ఇప్పుడు 20 రోజుల నుంచి నీకు కక్ష ఇన్ ద సెన్స్ నీ కోపం ఉంటే ఏ రోజు ఆ రోజు వెంటౌట్ చేయాలి కానీ ఇప్పుడు దీని మీద దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే సనా సుల్తాన్ది కూడా నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు అన్నది అక్కడ ట్రిగ్గర్ అయింది అనమాట. అదంతా క్యారీ చేస్తూ వచ్చాడు. సో నీకోసం నేను వదిలేసుకొని అంత త్యాగం చేస్తే నేను స్టాండ్ తీసుకోలేదు, నేను సింపుల్గా అనేసావు. అక్కడ ఏమీ లేని దానికి వాళ్ళేమో జస్ట్ నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీ ఓటు కోసం వాళ్ళు ఏమీ లేకపోయినా నీకోసం స్టాండ్ తీసుకున్నారు, నీకు ఎక్కలేదు ఏది అని చెప్పి. సో అలాగా అది జరిగిందనమాట. నాకైతే మాత్రం తప్పు ఇద్దరిది, ఖచ్చితంగా ఇద్దరిది. బట్ ఇందులో సాయికేతంలో దాని తర్వాత దాన్ని క్యారీ చేసి షర్ట్ తీసేసి అదంతా కొద్దిగా ఓవర్గా డ్రామాటిక్గా అనిపించింది. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా కటారి లైవ్లో చూస్తుంది ఏంటంటే సారీ చెప్తా ఉన్నాడు, నాకు తెలియదు మీ మమ్మీ అలా అని చెప్పి సారీ చెప్తా అంటే తీసుకోవాలా సారీ, నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే తను సరిగ్గా చెప్పట్లేదు, సారీ ఫీల్ అయ్యి చెప్పట్లేదు, ఏదో చెప్పాలని చెప్తా ఉన్నాడు. అంటే పక్కన అర్మాన్ చెప్తున్నాడు మా స్లాంగ్ ఇలాగే ఉంటుంది కొద్దిగా, తన స్లాంగ్ అంతే, సో అంతకుమించి తప్పుగా అంటే చెప్పట్లేదని కాదు, తను ఫీల్ అయ్యి చెప్తున్నాడు అని చెప్పి చెప్తా అంటే లేదు నాకు వద్దు, అవసరం లేదు అయ్యి అని చెప్పి. సో ఇది అక్కడ జరిగింది. తప్పైతే మాత్రం ఇద్దరిదో ఉంది, ఈ తిట్లు, ఈ బూతులు ఇవన్నీ. దాని తర్వాత చేసింది మాత్రం కొంచెం డ్రామాటిక్గా అనిపించింది, నాకైతే ఓవర్గా అనిపించింది. సో ఫస్టే మనం తిట్టు వదలకుండా ఉండాలి. మనం సెన్సిటివ్ అయితే బూతుల విషయంలో మనం వదలకుండా ఉంటే పక్కనోడు కూడా వదలకుండా ఉంటాడు. మనం వదలకుండా పక్కనోడు అంటే వాడు చొక్కా పట్టుకున్నా కూడా తప్పులేదు ఆ టైంలో అయితే. అప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే. సో అది మ్యాటర్. నెక్స్ట్ ఇంకేం జరిగింది, దాని తర్వాత అర్మాన్ది ఎలక్షన్ జరిగిందనమాట. సో బిగ్ బాస్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఒక సనా మక్బుల్ మాత్రమే నేను వెయ్యను
అని చెప్పి కూర్చొని ఉంది. కానీ మిగతా అందరూ ఆ ఫుడ్ రావాలి అని చెప్పి ముఖ్యంగా లవకేష్ విశాల్కి చెప్పాడు. విశాల్ని కన్విన్స్ చేశాడు. బయట నైజీ ఫస్ట్ ఒప్పేసుకున్నాడు, వేసేద్దాం ఏముంది అని చెప్పి. సనా మక్బుల్ అన్న తర్వాత వద్దు అన్నారు. కానీ వీళ్ళు కనుక ఆ డెసిషన్ మీద స్టాండ్ అయ్యి ఉంటే వీళ్ళవి ఒక 6 ఓట్లు ఉన్నాయి. సో వీళ్ళు 4 ఉన్నారు, నైజీ ఉంది, ఇప్పుడు అద్నాన్ వచ్చాడు కాబట్టి 6 ఓట్లు అయినాయి వీళ్ళు కూడా. వాళ్ళకి ఈక్వల్గా ఉన్నాయి, వాళ్ళు 6 ఉన్నట్టున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఈక్వల్గా టై అయ్యి బిగ్ బాస్ రేషన్ పంపించకుండా ఉండడు కదా. కొంచెం ఆలోచించాల్సింది, ఏదోటి పంపిస్తాడు కదా సర్వైవల్ ఫుడ్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు లాస్ట్లో విషయాలు మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే ఇది జస్ట్ ఫుడ్ పనుల కోసం మాత్రమే కాదు, ఇంటి మొత్తాన్ని తనే నడుపుతాడని చెప్పి బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చెప్తాడు. సో ఈ కెప్టెన్కి చాలా పవర్స్ ఉంటాయి అది అని చెప్పి వీళ్ళు ఆ పాయింట్ మిస్ అయ్యారు. వాళ్ళు అలాగే ఉండి ఆ టాస్క్ క్యాన్సిల్ చేయటమో లేదంటే ఇంకోటి జరిగేది. రేషన్ రాకుండా అయితే ఉండదు. ఇప్పుడు తన చేతికి వీళ్ళందరూ అగ్రీ చేయడం వల్ల తన చేతికి ఫుల్ పవర్స్ వచ్చినాయి. జస్ట్ ఇంటి పనుల కోసమని కొంతమంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈరోజు అసలు బిగ్ బాస్ పెద్ద పవర్ ఇచ్చాడు. నువ్వు ఎవరెవరు నామినేట్ చేస్తావు ఏంటి అంటే సనా సుల్తానాని, లవకేష్ని, విశాల్ని, అద్నాన్ ఆల్రెడీ నామినేట్ అయి ఉన్నాడు, అర్మాన్ ఆల్రెడీ నామినేట్ అయి ఉన్నాడు. ఈవెన్ కెప్టెన్ అయినా సరే తన నామినేషన్లో ఉన్నాడు, సీజన్ మొత్తం నామినేట్ అయి ఉన్నాడు కాబట్టి. సో అందరినీ ఒక 4-5 నామినేట్ చేశాడు. దాని తర్వాత రణ్వీర్ షోరేకో పవర్ వచ్చింది. ఒక టాస్క్ గెలిస్తే ఆయన దీపక్ జీని నామినేట్ చేశాడు. నాకు ఇదే అర్థం కాలేదు ఎందుకు చేశాడు ఏంటన్నది. రేపు చూడాలి, నేను చూడలేదు, రేపు చూడాలి. మేబీ ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ కాదు కదా, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి అని చెప్పి. హౌస్లో ఓటింగ్ కాబట్టి దీపక్ జీ అంతగా పార్టిసిపేట్ చేయట్లేదు. నేను అందరూ ఆయనకే ఓటేసి ఎలిమినేట్ చేయొచ్చు కానీ బట్ స్టిల్ వీ హ్యావ్ టు సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇది జరిగింది ఓవరాల్గా. మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటి అంటే బిగ్ బాస్ ఓటింగ్ తీసేయటం. సో ఓటింగ్ లేకుండా ఏం డిసైడ్ చేస్తారు, హౌస్లో ఆడుకుంటే ఇక బయట ఆడియన్స్కి అదొక నార్మల్ షో లాగా ఉంటుంది తప్పితే అందులో రియాలిటీ ఏముంటుంది, వాళ్ళ పార్టిసిపేషన్ ఏముంటుంది, మెయిన్ ఫ్లేవర్ని తీసారని నా డిసప్పాయింట్మెంట్. మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.